ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు కల్వరి మోక్ష క్రిస్టియన్ పుస్తకాల్లో ఈరోజు మీకు చూపించే బుక్స్ ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ బైబిల్స్ అండి. ఇవి ప్రత్యేకంగా ఎవరైతే మరి బైబిల్లో ముఖ్యమైన ఉద్దేశాలు లేకపోతే ముఖ్యమైన పరిస్థితి గురించి ఇంగ్లీష్ లో ఏం చెప్పబడింది అనేది తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మొదట బైబిల్ రాయబడిన హీబ్రూ గనక దాంట్లో నుంచి తర్జుమా చేయబడిన నెక్స్ట్ ఏదైతే ఉందో అది గ్రీకు, అరబిక్. దాని తర్వాత ట్రాన్స్లేషన్ చేసింది ఇంగ్లీష్ అనమాట అండి. ప్రత్యేకంగా ఎన్కేజేవి, కింగ్ జేమ్స్ వెర్షన్, వీళ్ళు ఈ యొక్క బైబిల్ ని తర్జుమా చేసినట్టు మనకు కనిపిస్తుంది. అంటే బైబిల్లో ఉన్న పదాలని బాగా అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ బైబిల్ అనేది చాలా బాగా అవకాశపడుతుంది. అయితే ఈ రోజు 2 రకాల బైబిల్స్ చూపిస్తూ ఉంది. మొదటి రిఫరెన్స్ బైబిల్ తెలుగు ఇంగ్లీషు, రెండోది చూసినట్లయితే ఇది కామన్ గా హోలీ బైబిల్ బిఎస్ఐ ఉంది తెలుగు ఇంగ్లీష్ అండి. ఇది ESV లో ఇంగ్లీష్ స్టాండర్డ్ వచ్చింది. ఇదేమో కేజేవి, కింగ్ జేమ్స్ వెర్షన్. ఈ రెండు కూడా మరి తెలుగులోంచి ఇంగ్లీష్ లోకి చదవాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మీరు ఇంకా దేవుని వాక్యంలో ఎదగాలనుకున్న వాళ్ళు దయచేసి తప్పకుండా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది వాక్యాలు చెప్పే వాళ్ళకి కూడా. మరి మీలో ఎవరికైనా ఈ యొక్క పుస్తకం కావాలి అనుకుంటే మాకు సంప్రదించండి. ఆన్లైన్ లో కూడా మేము ఆర్డర్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. మీకు కూడా ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.